Welcome back to KRB Science videos. 16th question. 10th class model papers లో ఇచ్చినటువంటి లాస్ట్ మోడల్ పేపర్ 5th మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో 16th క్వశ్చన్ ఏ పార్ట్లో ఇప్పటి వరకు మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ గురించే చూసాం. 5 పేపర్లలో 4 పేపర్లు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ వచ్చాయి. బట్ లాస్ట్ పేపర్లో అంటే 5th పేపర్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది ఆ చాప్టర్లో. బట్ ఇది రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది కూడా. ఏమడిగారు? స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్. 4 కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి అని వాళ్ళే ఇచ్చారు. చూడండి, 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్. ఇంకా ఏమన్నారు ఇక్కడ? స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అంటే ముందు ఆ 4 కెమికల్ రియాక్షన్స్ ఏంటో చెప్పాలి. ఏమేంటి ఆ 4 కెమికల్ రియాక్షన్స్? ఫస్ట్ వన్ కాంబినేషన్ రియాక్షన్, కలిసిపోయేది. డికంపోజిషన్ రియాక్షన్, విడిపోయేది. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఒకదాన్ని ఇంకొకటి నెట్టేసేది. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్గా మారిపోతాయి, అయాన్స్ ఎక్స్చేంజ్ అయిపోతాయి కాంపౌండ్స్ మధ్య. సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో స్టేట్ అంటే ముందు 4 రాయాలి మనం. ఈ 4 రాసిన తర్వాత అప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ 4 రియాక్షన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, అంటే ఏంటో రాయండి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, దట్స్ ఇనఫ్. గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. ముందు స్టేట్ అన్నారు కాబట్టి 4 రాయండి. ఓకే, రాసిన తర్వాత జస్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ రియాక్షన్, పేర్లోనే ఉంది కాంబినేషన్ అంటే కలవడం. ఏమేంటి కలవడం? ఏమవుతుంది? కలిసి ఒక కొత్త కాంపౌండ్ ఫామ్ అవుతుంది. లైక్ a reaction in which a single product is formed from 2 or more reactants. అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఆన్ రైట్ సైడ్ వి గెట్ ఓన్లీ 1. లైక్ ఏ అనేది ఒక కాంపౌండ్ అనుకోండి, బి అనేది ఇంకొక కాంపౌండ్ అనుకోండి. ఈ రెండు కలిసి ఒక కొత్త కాంపౌండ్, ఒకే కాంపౌండ్, సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. అంటే 2 ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ మనకి రియాక్టెంట్ సైడ్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. పేరేంటి? కాంబినేషన్. కలిసి ఒక్కటే వస్తుంది. 2 ఉన్నా 3 ఉన్నా కలిసి కొత్తగా ఒక కాంపౌండ్ వస్తుంది. ఇలాంటి రియాక్షన్స్ని కాంబినేషన్ రియాక్షన్స్ అంటాం. మళ్ళీ ఒకసారి, ఏ రియాక్షన్ ఇన్ విచ్ ఎ సింగిల్ ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. ఎగ్జాంపుల్ కూడా అడిగారు, ఒక ఎగ్జాంపుల్తో మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి. కాల్షియం ఆక్సైడ్ reacts vigorously with water to produce slaked lime. దాన్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. అంటే మనం వాటర్ తీసుకొని పొడి సున్నం వేసాం అనుకోండి, గోడలకి సున్నం కొడతారు కదా, పొడి సున్నం తీసుకొచ్చి వాటర్లో కలిపితే ఇట్ జనరేట్ సమ్ హీట్ ఎనర్జీ అండ్ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇలాంటి రియాక్షన్ అంటే ఏమేం కలిసినాయి? కాల్షియం ఆక్సైడ్ ఉంది, వాటర్లో కలిపాం అంటే పొడి సున్నము, వాటర్లో కలిపాం తడి సున్నం వచ్చేసింది, కాల్షియం హైడ్రాక్సైడ్ వచ్చింది, స్లేక్డ్ లైమ్ అంటాం. పట్టుకుంటే హీట్ కూడా జనరేట్ అవుతుంది, మనమే వెయిట్ చేయాల్సిన పని లేదు, హీట్ జనరేట్ అవుతుంది. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట ఇది. సో ఇలాంటి రియాక్షన్స్ని 2 కలిసి కొత్త కాంపౌండ్ ఏర్పడేటటువంటి రియాక్షన్ని మనం కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఇది కూడా ఈజీనే. నెక్స్ట్ సెకండ్ వన్, డీకంపోజిషన్. మనకు తెలుసు, సినిమాలో చాలా చోట్ల డైలాగ్ వినుంటాం, అరే ఆ బాడీ డీకంపోజ్ అయిపోతుంది చూడండి అని. సో డీకంపోజ్ అవ్వడం అంటే ఏంటి? బ్యాక్టీరియా వచ్చేసి, మామూలుగా బయాలజికల్గా చెప్పాలి అని అంటే, బ్యాక్టీరియా వచ్చేసి దాన్ని తినేసి గ్యాసెస్ రిలీజ్ చేస్తే సో అది డీకంపోజ్ అయి పాడైపోతుంది అంటాం. ఇక్కడ డీకంపోజ్ అంటే విడిపోవడం. ఇందాక దానికి ఆపోజిట్. ఇందాక ఏముంది చూడండి, కాంబినేషన్లో కాల్షియం ఆక్సైడ్ వాటర్ కలిసింది, 2 కలిసి ఒకటి కొత్తది ఫామ్ అయింది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక సింగిల్ సబ్స్టెన్సే ఉంటుంది. సింగిల్ సబ్స్టెన్స్ డీకంపోజెస్ టు గివ్ 2 ఆర్ మోర్ సబ్స్టెన్సెస్. ఇందాకేంటి? 2 ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ కలిసి కొత్తది కాంపౌండ్ని ఫామ్ చేస్తే కాంబినేషన్ రియాక్షన్. ఇక్కడ a reaction in which a single substance decomposes to give 2 or more substances is known as decomposition reaction. అర్థమైంది అనుకుంటాను. అంటే ఒకసారి రాసి చూద్దాం.
ఒక కాంపౌండ్ ఉంది. ఏ అనేది ఒక కాంపౌండ్. దీన్ని హీట్ చేసామనుకుందాం. ఇది బి అనే ఒకటి కాంపౌండ్, సి అనే ఇంకొక కాంపౌండ్, డి అనే ఇంకొక కాంపౌండ్, ఎలాగైనా విడిపోవచ్చు అనమాట. సో ఏ అనేది ఒక కాంపౌండ్ తీసుకొని హీట్ చేసాము. 2 కాంపౌండ్లుగా విడిపోయింది. 2 సబ్స్టెన్సెస్‌గా విడిపోయింది. ఒక సబ్స్టెన్స్ 2 అయిపోయింది. సో ఫస్ట్ రియాక్షన్‌కి ఇది ఆపోజిట్ రియాక్షన్ అనమాట. కాంబినేషన్‌కి ఆపోజిట్ డీకంపోజిషన్. సో ఎగ్జాంపుల్ ఏముందో చూడండి. డీకంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. కార్బోనేట్ అనే మాట వినిపిస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన గ్యాస్ కార్బన్ డయాక్సైడ్. సో డీకంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ దేనిగా విడిపోతుంది? కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్. ఎప్పుడు అనంటే హీట్ చేస్తేనే. సో కాల్షియం కార్బోనేట్ తీసుకొని అంటే CaCO3 తీసుకొని మనం గనుక దీన్ని హీట్ చేస్తే, వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ అనే 2 సబ్స్టెన్సెస్‌గా డీకంపోజ్ అయిపోతుంది, విడిపోతుంది. సింపుల్ అనమాట. థర్డ్ వన్‌కి వెళ్దాం. ఈ 2 ఒకదానికొకటి ఆపోజిట్. ఏది? కాంబినేషన్ అండ్ డీకంపోజిషన్ రియాక్షన్. నౌ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ద థర్డ్ వన్ ఈస్ డిస్ప్లేస్మెంట్. అంటే మార్చడం. ఉన్నదాన్ని తీసేసి ఇంకొకటి రావటం. సో ఎలా ఉంటుంది ఇక్కడ అనంటే ద రియాక్షన్ ఇన్ విచ్ an element has displayed or removed another element from the molecule is called displacement reaction. అంటే ఎవరికి ఒక బలం గనుక ఉంటే ఒక మనిషి దగ్గర అంటే ఎలా? ఏ అనేది ఒక సబ్స్టెన్స్ సింగిల్గానే ఉంది. బీసీ అనేది ఒక కంపౌండ్. ఇప్పుడు ఏమైంది అని అంటే ఏ వచ్చి నేను సితో కలిసి ఉండాలి, నువ్వు వెళ్ళిపోయింది బీని. అంటే ఏం చేస్తుంది? ఇది ఫోర్స్ఫుల్గా బీని డిస్ప్లేస్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది బీసీ నుంచి. అప్పుడు ఇది ఏమైపోతుంది? బీసీలో బీని రిమూవ్ చేసి ఏ వచ్చేస్తుంది. సో బి సెపరేట్ అయిపోతుంది. ఇలాంటి రియాక్షన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. అంటే ఏకి బలం ఎక్కువ ఉంది బి కంటే. దాని అర్థం అదే కదా. బీని లాగి పక్కన పడేసింది, ఏ వచ్చి చేరింది సి పక్కన. ఇక్కడ మన కెమికల్ రియాక్షన్స్ భాషలో చెప్పాలి అని అంటే ఏ ఈజ్ మోర్ రియాక్టివ్. ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ బి. ఏ అనేది బి కంటే ఎక్కువ రియాక్టివ్గా ఉంటుంది అని దీని అర్థం. కాబట్టి ఏ క్యాన్ displace or remove B from DC to form AC. దానికి ఎగ్జాంపుల్ ఐరన్ has displaced another element copper from copper sulfate solution. కాపర్ సల్ఫేట్లో ఫార్ములా CuSO4. ఐరన్ సింగిల్గా ఉంది. వచ్చి ఏం చేస్తుంది ఐరన్? కాపర్ని తీసి పక్కకు పెట్టేసింది. సల్ఫేట్తో కలిసి ఐరన్ సల్ఫేట్ ఫామ్ చేసింది. అంటే దీని అర్థం ఏది మోర్ రియాక్టివ్? ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్. మన ప్రీవియస్ వీడియోస్లో ఏవి ఈ రియాక్టివిటీ సిరీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. దానికి ఒక చిన్న సెంటెన్స్ ఫామ్లో కూడా చెప్పుకున్నాం, అంటే గుర్తుపెట్టుకోవడానికి. సో ఇక్కడ ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ అంటే ఐరన్ ఒక్కటేనే కాదు, ఐరన్ దేనికంటే అంటే మోర్ రియాక్టివ్ దాన్ కాపర్. అందుకనే కాపర్ నది డిస్ప్లేస్ చేయగలిగింది. మనం ఇందాక అక్కడ ఒక్కసారి కనుక రియాక్టివిటీ సిరీస్ కనుక మనం చూసినట్లయితే మీకు ఒక కొటేషన్ లాగా చెప్పాను. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ జీబ్రా. గుర్తు తెచ్చుకోండి. లేదా చూడకపోయిన వాళ్ళు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, మీ 10th క్లాస్ వీడియోస్లోనే ఒకసారి చూడండి. ఐ ట్రూలీ లవ్ కోల్డ్ యాపిల్ జ్యూస్ అని ఒక చిన్న స్టేట్మెంట్ లాగా చెప్పాం, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి. దీంట్లో ప్రతి దాంట్లో ఫస్ట్ లెటర్ మనం రియాక్టివిటీ సిరీస్లో ఒక ఆర్డర్ని చెప్తుంది. ఆర్డర్ వస్తుంది దీన్ని బట్టి మనకి. ఏంటి ఆర్డర్ అంటే పి ఫర్ పొటాషియం, ఎస్ ఫర్ సోడియం, కాలింగ్లో సిఏ కాల్షియం, మీలో ఎం మెగ్నీషియం, ఏ ఫర్ అల్యూమినియం, జెడ్ ఫర్ జింక్, ఐ ఫర్ ఐరన్, ట్రూలీలో టీ ఫర్ టిన్, ఎల్ ఫర్ ఐ ట్రూలీ
love. Sorry, what is for L? Okay, think. C for copper, A for argentum, juice, J for jewelry, RM, L for lead, plumbum. సో ఇది మనకి రియాక్టివిటీ సిరీస్ అంటాం. సో దేంట్లో అన్నిట్లో హైలీ రియాక్టివ్ ఏంటి అని అంటే పొటాషియం. సో పొటాషియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ సోడియం, అంటే కింద ఉన్న వాటన్నిటికంటే. సో ఇప్పుడు పైన ఇచ్చిన వాటిల్లో మనకి ఐరన్ ఉంది, అలాగే సో ఇక్కడ తప్పు రాసినట్టున్నాను కదా, కాపర్. సో కాపర్కి ఫార్ములా, సారీ ఫర్ రాంగ్, అండ్ కాపర్కి వచ్చేసరికి Cu. ఐరన్ అనేది పైన ఉంది, కాపర్ కింద ఉంది, అంటే ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. సో ఐరన్ క్యాన్ డిస్ప్లేస్ కాపర్, అందుకని ఇది ఐరన్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ అండ్ గివ్స్ ఐరన్ సల్ఫేట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అంటే ఏంటి? ఇట్ డిస్ప్లేస్డ్ ఒక ఎలిమెంట్ అనేది, ద రియాక్షన్ ఇన్ విచ్ అన్ ఎలిమెంట్ హ్యాస్ డిస్ప్లేస్డ్ ఆర్ రిమూవ్డ్ అనదర్ ఎలిమెంట్ from the molecule is called displacement reaction. Last one, fourth type, double displacement reaction. డబుల్ జరుగుతుంది ఇక్కడ. ఎలా అంటే రెండు ఐటమ్స్ తీసుకుందాం, రెండు కాంపౌండ్ ఏ బి అనే ఒక కాంపౌండ్ ప్లస్ సి డి అనే ఒక కాంపౌండ్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే చూడండి, ఇక్కడ ఏబి మనం దీన్ని సెపరేట్ చేసేస్తున్నాం, ఇది సెపరేట్ చేస్తున్నాం. జనరల్గా ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాటయానే ఉంటుంది, ఇక్కడ కూడా అంతే క్యాటయాన్. సెకండ్ లెటర్ ఎప్పుడు కూడా యానయాన్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ కాంపౌండ్లో ఉన్న క్యాటయాన్ సెకండ్ దాంట్లో ఉన్న యానయాన్తో కలిసేస్తుంది, ఏడి, ప్లస్ ఫస్ట్ దాంట్లో ఉన్న యానయాన్ సెకండ్ దాంట్లో ఉన్న క్యాటయాన్తో కలుస్తుంది, అంటే సిబి. ఇలా మనకి కొత్త కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి, రెండు కూడా విడిపోతాయి, అయాన్స్గా మారిపోతాయి. ఈ అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, అంటే ఏ దగ్గరికి డి వస్తుంది, సి దగ్గరికి బి వెళ్తుంది, డి ఏమో ఏ దగ్గరికి వస్తుంది, బి ఏమో సి దగ్గరికి వెళ్తుంది. సో ఇలా అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, రెండు కూడా చేసుకుంటున్నాయి, అందుకనే డబుల్ అంటున్నాం, డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. సో ద రియాక్షన్ ఇన్ విచ్ దెర్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ సైడ్లో ఉన్నటువంటి కంపౌండ్స్లో అయాన్స్ ఎక్స్చేంజ్ అనేది జరిగే ప్రాసెస్ని ఏమంటున్నాం మనం? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటున్నాం. ఇక్కడ కూడా మనకు ఒక ఈక్వేషన్ ఉంది, సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్. ఇక్కడ మనం దీన్ని విడగొడదాం, చూడండి. విడగొట్టేస్తే సో సోడియం సల్ఫేట్లో సోడియం అండ్ సల్ఫేట్ రెండు, బేరియం క్లోరైడ్లో బేరియం అండ్ క్లోరైడ్. సో దీంట్లో ఇది క్యాటయాన్, సోడియం అనేది క్యాటయాన్, సోడియం ఈజ్ క్యాటయాన్, ఇక్కడ క్లోరైడ్ అనేది ఆనయాన్. సో సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది. అలాగే సల్ఫేట్ వచ్చేసి యానయాన్, బేరియం వచ్చేసి క్యాటయాన్, ఈ రెండు కలిసి బేరియం సల్ఫేట్గా ఫామ్ అయింది. సో ఇట్లా సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ which are on reactant side reacting with each other and exchanging their ions to form barium sulfate and sodium chloride. This type of reaction is called double displacement reaction. సో దీంతో మనం 16th క్వశ్చన్కి సంబంధించి ఒక 5 వీడియోలు చేసాం, 5 మోడల్ పేపర్స్ నుంచి. ఒకసారి తప్పనిసరిగా ఈ 5 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి 5 వీడియోస్లో ఉన్నటువంటి 16th క్వశ్చన్ పార్ట్ ఏని కనుక మీరు కనుక బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీ క్వశ్చన్స్, 8కి 8 మార్క్స్ స్కోర్ చేసుకోగలిగినటువంటి క్వశ్చన్స్. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా 8 స్కోర్ మీకు ఈజీగా ఉంటుంది. పిఎస్లో చాలా ఈజీగా వచ్చేటటువంటి మార్క్స్ ఈ పార్టే, 16th క్వశ్చన్లో ఉన్న పార్ట్. సో బాగా ప్రిపేర్ అవుతారని, బాగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్,
share it and subscribe my channel KRB Science. And once again, we meet you again in the next video.